అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బండ్ల గణేష్ గారు ఒక నటుడు కంటే ఒక ప్రొడ్యూసర్ గానే మనందరికీ బాగా తెలుసు. అలాగే ఒక ప్రొడ్యూసర్ గానే ఆయన బాగా ఫేమస్. ప్రొడ్యూసర్గా కంటే ఆయన మైక్ పట్టుకుని ఏదైనా సినిమా ఈవెంట్లో మాట్లాడితే ఆ స్పీచ్కి సపరేట్గా ఫ్యాన్ బేసే ఉంది. ఆయన ఏ ఆడియో లాంచ్కి కానీ లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి కానీ వెళ్తున్నారు అంటే చాలామంది ఆయన స్పీచ్ కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, చంద్రబాబు నాయుడు గారు అంటే బండ్ల గణేష్ గారికి ఎంత ఇష్టమో మనకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో ఆయన వెంటనే బయటకు వచ్చి తన గలాన్ని విప్పి తన మద్దతును చంద్రబాబు నాయుడు గారికి తెలపడం జరిగింది. అంతేకాకుండా మరి చంద్రబాబు నాయుడు గారి వల్ల హైదరాబాద్ చాలా డెవలప్ అయ్యింది, ఈ హైటెక్ సిటీ అనేది బాగా ఇంప్రూవ్ అయ్యింది, ఈ టెక్నాలజీ అనేది బాగా విస్తరించింది. మీరంతా కూడా మన తెలుగు వాళ్ళంతా దేశ విదేశాల్లో ఎక్కడున్నా సరే వచ్చి తమ గలాన్ని విప్పాలి, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి ఆ రోజు ఆయన ఒక స్టాండ్ తీసుకుని ఒక కామెంట్ చేయడం జరిగింది. మన కోసం ఎంతో చేసిన వ్యక్తి, ఆయన కోసం ఒక నెల రోజు మన పనిని పక్కన పెట్టుకుని మన తండ్రి లాంటి వ్యక్తి కోసం మనం పోరాడలేమని చెప్పేసి ఎంతో అభిమానాన్ని ఎంతో ప్రేమను కూడా చంద్రబాబు నాయుడు గారి పైన చూపించడం జరిగింది. అయితే అప్పుడు ఆయన ఒక కోరుకున్నారు. ఏంటి, ఆయన గనక క్షేమంగా తిరిగి వస్తే జైలు నుంచి నేను తిరుపతి కొండకు నడుచుకుంటూ వెళ్తానని చెప్పేసి ఒక మొక్కు అయితే కోరుకోవడం జరిగింది. అయితే ఆయన అనుకున్నట్టుగానే మా క్షేమంగా బయటకు వచ్చారు. ఎంత అక్రమంగా అరెస్ట్ చేసినా సరే క్షేమంగా బయటకు వచ్చారు. తర్వాత 2024 ఎన్నికల్లో చాలా మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు మన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా మంచిగా పరిపాలిస్తున్నారు. అయితే ఇప్పుడు అంతా సర్దుకుంది కాబట్టి ఆ మొక్కును ఏదైతే మొక్కు కోరుకున్నారో తిరుమల కొండకు నడిచి వస్తానని, సో దాన్ని నడుచుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. షాద్ నగర్ నుంచి తిరుమలకు మొక్కు తీర్చుకోవడానికి ఒక పాదయాత్రలాగా అయితే ఆయన వెళ్తున్నారు. అయితే ఇదంతా చూసి కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఆల్రెడీ బండ్ల గణేష్ గారు మరి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. అప్పట్లో ఒక కామెంట్ చేయడం వల్ల బాగా వైరల్ కూడా అయ్యారు, ట్రోల్ కూడా చేశారు. అయితే దాని తర్వాత ఆయన నాకు రాజకీయాలు వద్దు అని రాజకీయాలు వదిలేసి తను ఉంటున్నటువంటి సినిమా రంగంలోనే ఒక నిర్మాతగా కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ విధంగా చేయడం వల్ల మళ్ళీ టీడీపీలోకి అంటే మళ్ళీ రాజకీయాల్లోకి బండ్ల గణేష్ గారు వెళ్తారా అని చాలా మంది అయితే డౌట్ పడుతున్నారు. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమతో ఆయన కోరుకున్నటువంటి మొక్కును తీర్చుకోవడానికి వెళ్తున్నారు. అయితే దీన్ని చూసి కొంతమంది ఏమనుకుంటున్నారంటే, జస్ట్ టీడీపీ పార్టీకి దగ్గర అయ్యి టీడీపీలో చేరదామని చెప్పేసి ఈయన ఇలాంటివి చేస్తున్నారని చెప్పేసి మరికొంతమంది అనుకుంటున్నారు. అయితే నిజాలు ఏంటో బండ్ల గణేష్ గారికి తెలుసు. ఇంకోటి ఏంటంటే, ఆయన కనుక టీడీపీలోకి చేరతాను అనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక చంద్రబాబు నాయుడు గారు చాలా హ్యాపీగా స్వాగతిస్తారు. ఎందుకు అంటే ఆయన చాలా వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి. ఆయన కనుక పార్టీకి దగ్గర అయ్యి నిజంగా పార్టీలోకి వస్తే కనుక, ఇదంతా వస్తే కనుక ఆయన మైక్ పట్టుకుని ప్రసంగాలు ఇస్తే ఒక మంచి స్పోక్ పర్సన్ లాగా, ఇప్పుడు చాలామంది టీడీపీలో స్పోక్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళలాగే ఈయన కూడా మంచి స్పోక్ పర్సన్స్లా ఉండి మరి వైసీపీ చేసేటువంటి ప్రతి ఒక్క తప్పుని కూడా ఎండగడుతూ ఉంటారు. ఏది ఏమైనా అది ఇక్కడ ఆయన వస్తారా లేదా పక్కన పెడితే కనుక, ఆయన కనుక పార్టీలోకి వస్తే అది పార్టీ కూడా చాలా మంచి ప్లస్ పాయింట్ అవుద్ది. అంతేకాకుండా ఆయన కూడా పార్టీ కోసం బాగా అంటే చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తి కాబట్టి చాలా మంచిగా అయితే రాణించుకునే అవకాశం కూడా ఉంది. సో అదంతా పక్కన పెట్టేస్తే ఆయన ప్రజెంట్ అయితే కేవలం నా మొక్కును తీర్చుకోవడానికి మాత్రమే వెళ్తున్నాను అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.